నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ల టాపిక్ బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి, అలాగే దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ నుండి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సరే, ముందు ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? బ్లడ్ క్యాన్సర్ అంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్. అంతకుముందు మనము లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా మాట్లాడుకున్నాం. ఆ పలానా ఆర్గన్లో, అవయవంలో ఒక గడ్డలాగా తయారవుతుందని అనుకున్నాం చూడండి. సో దీనికి రీజన్ ఒకటే ఉంటుంది. ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. అంటే మన బాడీలో మన వయసు పెరుగుతున్న కొద్దీ సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. అంటే పాత సెల్స్ అన్నీ పోయి కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. సో వీటి మీద మన బాడీలో ఒక కంట్రోల్ ఉంటుంది. మన జీన్స్ ఒక కంట్రోల్లో పెడతాయి. సో ఈ జీన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ కంట్రోల్ తప్పుతుంది. ఈ కంట్రోల్ తప్పినప్పుడు అన్కంట్రోల్డ్ ఒక అదుపు లేకుండా సెల్ డివిజన్ జరుగుతుంది. అంటే సెల్స్ అన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లో గడ్డలు ఎలాగైతే కంట్రోల్ లేకుండా సెల్స్ డివైడ్ అయినప్పుడు గడ్డలాగా తయారవుతాయో, బ్లడ్లో గడ్డలు కాదు కానీ బ్లడ్ మొత్తం క్యాన్సర్ కణాలు ఎక్కువైపోతూ ఉంటాయి అన్నట్టు. సో దట్ ఈస్ బ్లడ్ క్యాన్సర్. ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ ఈ బ్లడ్ క్యాన్సర్లో? బేసికలీ బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా ఒక వెరీ వెరీ బ్రాడ్ టాపిక్ ఇది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఒక 4 రోజులు వరుసగా మాట్లాడినా కూడా ఈ టాపిక్ ఎండ్ కాదు. సో మనం ప్రస్తుతానికి కామన్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ మాట్లాడుకోవచ్చు. అది కూడా చాలా బ్రీఫ్గా మాట్లాడుకోవడం, ఎందుకంటే డెప్త్లో పోతే చాలామందికి అర్థం కాదు, ప్లస్ వీ కెనాట్ ఫినిష్ ఆల్సో. సో బ్లడ్ క్యాన్సర్లో మనం టైప్స్లో డివైడ్ చేయాలంటే ఒక 4 రకాలు డివైడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. సో దోస్ ఆర్ కాల్డ్ అక్యూట్ లుకీమియాస్, క్రానిక్ లుకీమియాస్, లింఫోమాస్ అండ్ మైలోమాస్. 4 రకాలు ఉంటాయి. అక్యూట్ లుకీమియా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక సునామీ లాగా వచ్చేస్తుంది, ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా. అంటే లైఫ్ అంతా నార్మల్గా ఉంటుంది. ఒక యాక్సిడెంట్ అయిపోతే తెల్లారి నుంచి మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిపోయినట్టుగా బ్లడ్ క్యాన్సర్ కూడా, మన అక్యూట్ లుకీమియాస్ కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ మినిట్ నుంచి లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. సో సడన్గా స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్ ఆర్ కాల్డ్ బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ కాల్డ్ అక్యూట్ లుకీమియాస్. ఈ అక్యూట్ లుకీమియాస్లో మళ్ళీ ఒక 2 టైప్స్ ఉంటాయి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అని ఉంటుంది. అక్యూట్ మైలోబ్లాస్టిక్ లుకీమియా, ఇది అక్యూట్ లుకీమియాస్. ఇంకొక మోడల్ ఏముంటుందంటే క్రానిక్ లుకీమియాస్ అని ఉంటుంది. ఈ క్రానిక్ లుకీమియాస్ అనేది స్లో పాయిజన్ లాగా, ఒక బీపీ లాగా, ఒక షుగర్ లాగా. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయి ఉంటుంది, కానీ బయటపడడానికి చాలా ఏళ్ళు పట్టొచ్చు. కొన్ని నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. 6 months పట్టొచ్చు, 9 months పట్టొచ్చు, 1 year, 2 years దాకా కూడా బయటపడకుండా ఉండొచ్చు. సో ఈ స్లో పాయిజన్ లాగా ఉంటుంది. చాలామంది పేషెంట్కి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు. సో దోస్ ఆర్ కాల్డ్ క్రానిక్ లుకీమియాస్. క్రానిక్ లుకీమియాస్లో ఒక 2 మోస్ట్ పాపులర్ మోడల్స్ ఉంటాయి, అందులో టైప్స్ ఉంటాయి. అందులో క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అని ఉంటుంది ఒకటి, దట్ ఈస్ కాల్డ్ CML, వెరీ పాపులర్లీ నోన్ యాజ్ CML. క్రానిక్ లింఫాయిడ్ లుకీమియా అని ఉంటుంది, అని CLL అంటాను. సో ఇంకొక 3వ కేటగిరీ లింఫోమాస్. ఈ లింఫోమాస్లో ఒక 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ అందులో బ్రాడ్ కేటగరైజేషన్లో ఒక 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ కాల్డ్ హాజ్కిన్ లింఫోమా, ద అదర్ ఈస్ కాల్డ్ నాన్ హాజ్కిన్ లింఫోమా. ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. సో అవన్నీ టైప్స్లోకి పోవడం ఇట్స్ నాట్ ఈజీ. సో లింఫోమాస్లో ఒక 2 టైప్స్, హాజ్కిన్ లింఫోమా, నాన్ హాజ్కిన్ లింఫోమా. అక్యూట్ లుకీమియాస్ 2 టైప్స్, క్రానిక్ లుకీమియాస్లో 2 టైప్స్, లింఫోమాస్లో ఒక 2 టైప్స్. మళ్ళీ ఇది కాకుండా ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ మైలోమా. ఇట్స్ కాల్డ్ మల్టిపుల్ మైలోమా అన్నట్టు. ఈ మల్టిపుల్ మైలోమా అన్న దాంట్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అందులో మళ్ళీ ప్లాస్మా సెల్ డిజార్డర్స్ అని ఇంకో టాపిక్ పెట్టి చాలా రకాలు ఉంటాయి అందులో. వీ కెనాట్ డిస్కస్ దోస్ థింగ్స్. మల్టిపుల్ మైలోమా అనేది ఇంకొక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? యూజువల్గా బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమి ఉండవండి. జనరల్ ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనుకున్నప్పుడు, లంగ్ క్యాన్సర్ ఆర్ కిడ్నీ క్యాన్సర్ అలా అనుకున్నప్పుడు స్మోకింగ్ అని, కడుపు క్యాన్సర్ ఆర్ లివర్ క్యాన్సర్ రావడానికి స్మోకింగ్ కారణం ఉంటుంది, ఆల్కహాల్ కారణం, స్థూలకాయం అన్నీ అనుకున్నాం చూడండి అంతకుముందు సెషన్స్లో. బ్లడ్ క్యాన్సర్కి మాత్రం యూజువల్గా ఎటువంటి కారణాలు ఉండవు. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఎటువంటి కారణాలు లేకుండా వచ్చే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్. కొన్ని ఒక 0.1% ఒక 1 or 2 రీజన్స్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫార్మర్స్లో వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు, ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటారు. అవి క్రానిక్గా చాలా రోజులు దానికి ఎక్స్పోజ్ అయితే మేబీ దాని నుంచి ఒక 0.1% ఆఫ్ కేసెస్ ఉండొచ్చు క్యాన్సర్స్. ఆర్ మేబీ కొన్ని కేసెస్లో వేరే క్యాన్సర్స్కి ఏమన్నా కీమోథెరపీ, రేడియేషన్ అలాంటివి జరిగినప్పుడు జస్ట్ 0.01% కేసెస్కి ఫ్యూచర్లో ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు లైట్గా ఉండొచ్చు. సో ఈ 1-2 కారణాలు వెరీ వెరీ రేర్, 0.1% తప్ప మిగతా ఏ క్యాన్సర్కి మనం అనుకున్న 4 మోడల్స్ క్యాన్సర్స్కి ఎవరికి కూడా ఎటువంటి కారణాలు దొరకవండి.
ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంటర్నల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, లేదంటే ఎక్స్టర్నల్గా కూడా కనిపిస్తాయి? బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు మళ్ళీ చాలా చాలా రకాలు ఉంటాయి. అంతకుముందు మనం అనుకున్నట్టుగా సాలిడ్ ట్యూమర్స్ అంటే ఒక అవయవంలో రావడం సాలిడ్ ట్యూమర్స్. లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, థైరాయిడ్, వీటిని సాలిడ్ ట్యూమర్స్ అంటారు. బ్లడ్ ఈజ్ లిక్విడ్ కదండి, సో దీన్ని లిక్విడ్ ట్యూమర్స్ అంటారు. సో ఈ సాలిడ్ ట్యూమర్స్లో జనరల్గా ఒక అవయవంలో ఒక క్యాన్సర్ వస్తే ఆ అవయవానికి సంబంధించిన లక్షణాలు తప్ప వేరే జనరల్గా ఏముండవు. లంగ్ క్యాన్సర్ అంటే దగ్గు రావడము, దమ్ము రావడము, దగ్గితే బ్లడ్ రావడము, ఛాతి నొప్పి ఇలాంటివి. సో ఒక 4-5 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఇప్పుడు. బ్లడ్ క్యాన్సర్ అట్లా కాదు, బ్లడ్ క్యాన్సర్ బాడీ మొత్తం ప్రవహిస్తుంది కాబట్టి బ్లడ్ క్యాన్సర్లో ఫుల్ అన్ని రకాల లక్షణాలు ఉంటాయి. కామన్గా మనం ఇప్పుడు నేను చెప్పిన 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్కి మనం కామన్గా లక్షణాలు ఏముంటాయంటే అందరికీ ఫీవర్ ఉంటుందండి. యూజువల్గా ఫీవర్ ఉంటుంది, అన్కంట్రోల్డ్ ఫీవర్. చాలాసార్లు ఒక కారణం తెలియకుండా ఫీవర్ వస్తూనే ఉంటుంది చాలామందికి. వెయిట్ లాస్ ఉంటుంది, ఆకలి లేకపోవడము, నీరసము, నిస్సత్తువ. ఈ 4 సిమ్టమ్స్ అయితే అన్ని బ్లడ్ క్యాన్సర్స్ కామన్గా ఉంటాయి. స్పెసిఫిక్గా ఒక్కొక్క బ్లడ్ క్యాన్సర్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అని ఫస్ట్ అక్యూట్ లుకీమియాస్లో ఫస్ట్ మోడల్ చెప్పాను చూడండి. ఇది యూజువల్గా పిల్లలు ఎక్కువ వస్తుంది, ఇంకా మిగతా క్యాన్సర్స్ కూడా ఏ ఏజ్లో వస్తుందని కూడా చెప్తాను నేను. సో ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియాలో యూజువల్గా హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి, చాలా ఎక్కువగా ఫీవర్ ఉంటుంది, వెయిట్ లాస్, బేబీ ఏం తినడం అన్ని తినడం మానేస్తారు, ఏం తినకపోవడము, వెయిట్ లాస్ ఉండడము, నీరసము, నిస్సత్తువ, చెమటలు రావడము. కొంతమంది పేషెంట్స్కి హెడేక్ ఉండడము, వామిటింగ్స్ ఉండడము, ఇద్దరిద్దరుగా కనబడము, చక్కెర వచ్చి కింద పడిపోవడము. వీళ్ళల్లో ప్లేట్లెట్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ ప్లేట్లెట్ తగ్గినప్పుడు బ్లీడింగ్ కావడము, నోట్లో నుంచి బ్లీడింగ్ కానీ, దగ్గితే రక్తం రావడం కానీ, మూత్రంలో బ్లీడింగ్ కానీ, ఆడవాళ్లకు పీరియడ్స్ టైం దాటినా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, మోషన్లో బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే తెల్ల రక్త కణాల క్యాన్సర్లు. యూజువల్గా ఈ 4 మోడల్స్లో అవే ఉంటాయండి. అక్యూట్ లుకీమియాస్లో 2 మోడల్స్, క్రానిక్ లుకీమియాస్లో 2 మోడల్స్. ఈ 4 మోడల్స్లో ఉండేది కూడా తెల్ల రక్త కణాలు పెరగడమే. యూజువల్గా ఇవే ఉంటాయి క్యాన్సర్స్. ఈ తెల్ల రక్త కణాలు పెరిగినప్పుడు మరి మనకు ఇంకా ఇమ్యూనిటీ పవర్ రావాలి, ఇంకా బాగుండాలి అంటే అట్లా కాదు. ఈ పెరిగినప్పుడు ఈ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్లో పనికిరాని సెల్స్ అన్ని పెరుగుతాయి అన్నట్టు. నార్మల్గా వర్క్ చేసే సెల్స్ అన్నిటిని సప్రెస్ చేసుకుంటూ బాడీలో ఎందుకు పనికిరాని సెల్స్, డేంజరస్ సెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ డేంజరస్ సెల్స్ పెరిగినప్పుడు మిగతా సెల్స్ అన్ని సప్రెస్ అయిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే మూలుగులో, అదే బోన్ మ్యారోలో హెమోగ్లోబిన్కి కావాల్సిన సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ కావాల్సిన సెల్స్ కూడా ఉంటాయి, వాటిని సప్రెస్ చేసేస్తుంది. సో హెమోగ్లోబిన్ సెల్స్ సప్రెస్ అయినప్పుడు రక్తహీనత, సో బ్లడ్ అంతా తగ్గిపోవడము, తెల్లబడిపోవడం, మనిషి నీరసము, నిస్సత్తువ, ఎటువంటి పని చేయలేకపోవడము, దమ్ము రావడము, నడిస్తే దమ్ము, కూర్చుంటే దమ్ము, పడుకుంటే దమ్ము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లేట్లెట్ తగ్గిపోయినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవుతూ ఉంటాయి. తెల్ల కణాలు మన బాడీలో ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాంటివి, అంటే ఒక పోలీస్ ఫోర్స్లో, సొసైటీకి పోలీస్ ఫోర్స్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి తెల్ల కణాలు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ తెల్ల కణాలు పని చేయకుండా పోయింది అనుకోండి, సొసైటీలో పోలీస్ ఫోర్స్, సివిల్ పోలీస్ ఫోర్స్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. వాళ్ళ ఒక నెల రోజులు స్ట్రైక్లోకి పోతే సొసైటీ ఏమవుతుందో కూడా తెలియదు. అలాగే మన బాడీలో తెల్ల కణాలు కూడా స్ట్రైక్లోకి పోతే, అంటే ఏదైనా కారణం వల్ల పని చేయకుండా పోతే మొత్తం బాడీ అంతా అల్లకల్లోలం అయిపోతుంది అన్నట్టు. లక్షణాలు లెక్కలేనన్ని లక్షణాలు ఉంటాయి, లెక్కలేనన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తి పోతుంది, నంజు తయారవడం, నిమోనియా రావడము, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, యూ నేమ్ ఇట్ విల్ బీ దేర్. తెల్ల కణాలు తగ్గిపోతే, తెల్ల కణాలు పనికి రాకుండా పోతే చాలా చాలా లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అక్యూట్ లుకీమియాస్లో ఉంటాయి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా క్రానిక్ లుకీమియాస్ ఇంకో సెక్షన్ అనుకున్నాం చూడండి. ఈ క్రానిక్ లుకీమియాస్లో లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డయాబెటీస్ అనుకున్నాం, చాలామంది పేషెంట్స్కి డయాబెటీస్ లక్షణాలతోనే డాక్టర్ దగ్గరికి పోరు. వాళ్ళు ఏదో టెస్ట్ చేయించుకోవడానికి పోయినప్పుడు షుగర్ ఉందని బయటపడితే అప్పుడు దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ క్యాన్సర్స్లో కూడా వాళ్ళు ఏదో ప్రాబ్లం, ఏదో దగ్గుకో లేకపోతే ఏదో దేనికో సీజనల్ ప్రాబ్లమ్స్కి, వర్షాకాలం వచ్చినప్పుడు లూజ్ మోషన్స్ అయినప్పుడు, ఇంకా చలికాలం వచ్చినప్పుడు సర్దికి పోయినప్పుడు, ఇంకో డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఏదో కామన్గా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఇవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. సో క్రానిక్ లుకీమియాస్లో ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండొచ్చు, ఒకవేళ ఉంటే కూడా లైట్గా వెయిట్ లాస్ కానీ, కొంచెం తినలేకపోవడం కానీ, కడుపులో కొద్దిగా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఒక బల్లాగా తయారవుతుంటుంది, వాళ్ళకి స్ప్లీనోమెగాలి, హెపటోమెగాలి అంటారు. అలాంటివి ఉన్నప్పుడు కొంచెం కడుపు ఉబ్బసంగా ఉండడం కానీ, కొద్దిగా నీరసము, మునుపట్లాగా కొంచెం వర్క్ చేసుకోలేకపోతున్నా అని వాళ్ళే దానికి నిర్ధారణ చేసుకొని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఎప్పటి నుంచో తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ తప్ప క్రానిక్ లుకీమియాస్లో ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా
వాళ్ళు రావచ్చు. సో మూడో కేటగిరీ ఇంకోటి అనుకున్నాం మనం, లింఫోమాస్. ఈ లింఫోమాస్లో చాలామంది పేషెంట్స్కి గడ్డలు అవుతూ ఉంటాయి. అంటే మెడలో కానీ, సంకల్లో కానీ, గజ్జలలో కానీ, కడుపులో కానీ, ఛాతి మధ్యలో కానీ లింఫ్ నోడ్స్ అని అంటారు వాటిని, లింఫ్ గ్లాండ్స్ అంటారు చాలామంది పేషెంట్స్. ఆ లింఫ్ నోడ్స్లో క్యాన్సరే లింఫోమా. సో ఈ పేషెంట్స్కి ఆ మెడలో గడ్డలతో వస్తూ ఉంటారు. ఆ గడ్డలు చిన్న చిన్నగా ఉండొచ్చు, చాలా పెద్దగా ఉండొచ్చు. ఈ గడ్డలతో సహా వాళ్ళకి వెయిట్ లాస్ ఉండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, ఆకలి లేకపోవడము, నీరసము, నిస్సత్తువ నేను చెప్పినట్టుగా, నిద్రపోలేకపోవడం, పని చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ లింఫోమాస్లో కూడా ఉంటాయి అన్నట్టు. ఇంకొక 4వ మోడల్ మనం అనుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ మైలోమా. మైలోమా ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇందులో లక్షణాలన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళలో కూడా వెయిట్ లాస్, నిద్ర లేకపోవడము, ఆకలి లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ మైలోమాలో ఇంకో 2 స్పెషల్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయంటే, యూజువల్గా వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఎందుకు బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటే బోన్స్ విరిగిపోయి ఉంటాయి వీళ్ళకి. సో చాలామంది పేషెంట్లు ఫస్ట్ దీన్ని బోన్ క్యాన్సర్ అనుకుంటారు. బోన్ క్యాన్సర్ అనుకుని ఆర్థోపెడిషన్ దగ్గర కూడా పోతూ ఉంటారు. సో ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ మా దగ్గరకు వస్తూ ఉంటుంది బోన్ క్యాన్సర్ అనుకొని. ఆ బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఆ బోన్ పగిలిపోయినప్పుడు వచ్చే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ బ్యాక్ పెయినే కాకుండా షోల్డర్ పెయిన్ ఉండొచ్చు, కాళ్ళల్లో నొప్పులు ఉండొచ్చు. ఎక్కడెక్కడైతే ఈ ఫ్రాక్చర్లు ఉండే అవకాశం ఉంటే అక్కడ ఉంటుంది. చాలామంది పేషెంట్లకి మల్టిపుల్ మైలో వచ్చిన వాళ్ళకి ఒక చిన్న ఫాల్, అంటే చిన్నగా పడితేనే ఫ్రాక్చర్ అయిపోతుంది. అంటే మనం అనుకుంటాం ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయితే కానీ, లేకపోతే ఒక మేజర్ ఫాల్, ఒక 2 అంతస్తులు, ఒక అంతస్తు నుంచి కింద పడితే కానీ ఫ్రాక్చర్ కానిది, వాళ్ళకి జస్ట్ నడుస్తూ కింద పడితే కూడా ఫ్రాక్చర్ అయిపోతుంది. ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళు ఆర్థోపెడిషన్ దగ్గరికి పోయి అది నార్మల్ ఫ్రాక్చర్ లాగా అనుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేసి దాన్ని ఫిక్స్ చేసినప్పుడు, సర్జరీ చేసినప్పుడు చిన్న పీస్ తీసి దాన్ని టెస్ట్కి పంపించినప్పుడు అందులో కూడా మైలోమా అని బయటపడవచ్చు. ఆ మైలోమాని క్యాన్సర్ అందులో బయటపడితే అప్పుడు ఇది బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన ఫ్రాక్చర్ అనుకొని అప్పుడు మళ్ళీ మిగతా టెస్టులు చేస్తే, మైలోమా పరీక్షలు చేస్తే ఇది బయటపడవచ్చు. సో మైలోమాలో బోన్ ఫ్రాక్చర్స్ కానీ, బోన్ పెయిన్స్ కానీ సివియర్గా ఉంటాయి. అండ్ చాలామంది మైలోమా పేషెంట్స్లో కిడ్నీ ఫెయిల్ అవ్వడము, మూత్రం ఎక్కువ రావడం, లేకపోతే మూత్రం ఆగిపోవడము, కాల్షియం ఎక్కువ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ మైలోమా పేషెంట్స్లో కాల్షియం ఎక్కువైనప్పుడు ఫిట్స్ రావడము, హెడేక్స్ రావడము. సో ఇలాంటి లక్షణాలు మైలోమాలో ఉంటాయి. సార్, ఈ బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి సార్? ఉంటాయి, ఎన్ని స్టేజ్లు ఉంటాయి? బ్లడ్ క్యాన్సర్లో యూజువల్గా స్టేజెస్ ఉండవండి. మనము అంతకుముందు సెషన్స్లో మాట్లాడుకున్నట్టు లంగ్, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నింటిలో స్టేజెస్ ఉంటాయి. అప్పుడు ఏమనుకున్నాం మనము, స్టేజ్ అంటే ఒక అవయవంలో ఒక గడ్డ ఉన్నప్పుడు అక్కడ మాత్రమే ఉంది అంటే స్టేజ్ 1 అనుకున్నాము. కొద్దిగా పక్కలకు పోయిందంటే స్టేజ్ 2, ఇంకా చుట్టుపక్కల ఉన్న అవయవాలకు పోయిందంటే స్టేజ్ 3, వేరే దూరంగా ఉన్న అవయవాలకు కూడా స్ప్రెడ్ అయింది అంటే మనం స్టేజ్ 4 అనుకున్నాం. అండ్ ఆ స్టేజెస్ అన్నీ కూడా మనం పెట్ స్కాన్ అనే స్కాన్ చేసి తెలుసుకుంటామని చెప్పాము మనం. సో అలాంటి స్టేజెస్ మనకు బ్లడ్ క్యాన్సర్లో ఉండవు. బ్లడ్ క్యాన్సర్లో ఎందుకు ఉండవనంటే బ్లడ్ మొత్తం, బాడీ మొత్తం ఉంటుంది. సో బాడీ మొత్తం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని స్టేజెస్ అనడానికి లేదు. సో కాకపోతే బ్లడ్ క్యాన్సర్లో ఇంకొక రకంగా ఎలా చూస్తామనంటే రిస్క్ కేటగరైజేషన్ అంటాం. అంటే ఈ బాడీ మొత్తం ఉన్న క్యాన్సర్ గుడ్ రిస్క్ పేషెంటా, మీడియం రిస్క్ పేషెంటా, హై రిస్క్ పేషెంటా అని ఉంటుంది అన్నమాట. అంటే మేము చేసే కొన్ని పరీక్షలతోని, అంటే కొన్ని సైటోజెనెటిక్స్ అని, కొన్ని మాలిక్యులర్ టెస్ట్ అని, కొన్ని ఏజ్ గ్రూప్లో ఈ క్యాన్సర్ వస్తుంది అన్న విషయాలను మైండ్లో పెట్టుకొని దిస్ ఫాల్స్ ఇంటూ గుడ్ రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా, పువర్ రిస్క్ అని చూస్తామండి. అంటే రిస్క్ కేటగరైజేషన్ అంటే మంచి క్యాన్సరా, చెడ్డ క్యాన్సరా, నాట్ బ్యాడ్ క్యాన్సరా, వెరీ బ్యాడ్ క్యాన్సరా, ప్రాణాంతకమైందా అన్నది ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్లో చూస్తాం. కానీ ఇందులో మేము స్టేజ్ 1, 2, 3, 4 అంటూ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని స్టేజ్ 4 అన్ని బాడీ మొత్తం ఉంటుంది. కాకపోతే ఇందులో రిస్క్ కేటగరైజేషన్ అని ఉంటుంది. అంటే ఏ ఏజ్ వాళ్ళలో ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం? బ్లడ్ క్యాన్సర్ మళ్ళీ బ్రాడ్గా అనుకుంటే చిన్నపిల్లలు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉన్న బేబీ నుంచి 90 ఏళ్ళ పెద్ద మనిషి వారికి అందరికీ ఈ క్యాన్సర్ ఉంటూ ఉంటుంది. మనం వీ హ్యావ్ టు డివైడ్ బ్లడ్ క్యాన్సర్ ఇంటూ 4 కేటగిరీస్ అనుకున్నాం చూడండి. ఈ 4 కేటగిరీస్లో మనం డివైడ్ చేసినప్పుడు మనకు ఏజ్ క్రైటీరియా ఎక్కువ తెలుస్తుంటుంది. సో జనరల్గా ఈ అక్యూట్ లుకీమియా అని నేను అన్న చూడండి, ఫస్ట్ బాంబ్లాస్ట్ క్యాన్సర్ లాంటిది. అలాంటి అక్యూట్ లుకీమియాస్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ఫస్ట్ అన్నా కాబట్టి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా యూజువల్గా 100కి 90 కేసుల్లో పిల్లల్లో వస్తూ ఉంటుంది. ఈ పిల్లల్లో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు యూజువల్గా ఇట్స్ అ గుడ్ క్యాన్సర్. జనరల్గా 4 to 6 years, 4 to 8 years ఏజ్ గ్రూప్లో ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ఉంటే జనరల్గా ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. మనం చేసే ఫర్దర్గా సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ టెస్ట్లు అవన్నీ చేస్తాం చూడండి. వాటిల్లో వీళ్ళ రిస్క్ కేటగిరీ మంచి క్యాన్సరా, మీడియం క్యాన్సరా, బ్యాడ్ క్యాన్సర్ అన్నీ తెలుస్తుంటుంది చూడండి. దాన్ని బట్టి ఫ్యూచర్ కూడా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం, బాగానే ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, హుస్నాబాద్ నుండి మురళి గారు. నమస్తే అండి. హలో
యా కాల్ డిస్కనెక్ట్ అయింది సార్, ప్లీజ్ కంటిన్యూ. రైట్. సో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా యూజువల్గా యంగ్ ఏజ్లో వస్తుంది, చిల్డ్రన్లో 4 to 6 years, 4 to 8 yearsలో ఎక్కువ వస్తుంది, 10-12 years అందరికి వస్తుంది. బట్ ఒక 10 to 15% ఆఫ్ కేసెస్ అడల్ట్ ఏజ్లో కూడా వస్తుంది, 20sలో వస్తుంది, 30sలో వస్తుంది, ఈవెన్ 50s, 60s, 70sలో కూడా ఈ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. ఇది అక్యూట్ లింఫాయిడ్ ల్యూకీమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా. అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా AML అని ఇంకో మోడల్ చెప్పాను చూడండి. ఈ AML అనేది ఇది కూడా కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎక్కడికైనా రావచ్చు. యూజువల్గా 70% ఆఫ్ కేసెస్ అడల్ట్ నుంచి ఓల్డ్ ఏజ్లో వస్తుంటాయి AML. మనం సినిమాలో చూస్తూ ఉంటాం బ్లడ్ క్యాన్సర్ వచ్చింది తనకేని అంటాం చూడండి, దట్ ఈస్ ఆల్ AML అన్నట్టు, AML, ALL. ఈవెన్ మన వెటరన్ యాక్టర్ రిషి కపూర్ గారి డెత్ కూడా AML, అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా. తను కూడా 1.5 year ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఇండియాలో తీసుకున్నాడు, అబ్రాడ్ తీసుకున్నాడు. ఐ థింక్ హీ హెస్ గాన్ ఫర్ అ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. అన్నీ జరిగినాక హీ పాస్డ్ అవే ఆఫ్టర్ 1.5 years. సో ఈ మనం సినిమాల్లో చూసే క్యాన్సర్లన్నీ కూడా AMLs అన్నట్టు. సో అవి కూడా అడల్ట్ ఏజ్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ALL, AML చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వస్తుంటాయి. ఈ క్రానిక్ ల్యూకీమియాస్ అని అనుకున్నాం చూడండి, CML అండ్ CLL. ఈ క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా కూడా చిల్డ్రన్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఎవరికైనా రావచ్చు. క్రానిక్ లింఫాయిడ్ ల్యూకీమియా అని ఇంకో మోడల్ అనుకున్నాము. ఆ యూజువల్గా క్రానిక్ లింఫాయిడ్ ల్యూకీమియాస్ అన్నీ కూడా ఓల్డ్ ఏజ్లో వస్తూ ఉంటాయి, అంటే అడల్ట్ 40 years నుంచి 60, 70, 80 వరకు వస్తూ ఉంటాయి. ఈ ఇంకో కేటగిరీ అనుకున్నాం హాజ్కిన్ లింఫోమా, నాన్ హాజ్కిన్ లింఫోమా. ఈ హాజ్కిన్, నాన్ హాజ్కిన్ లింఫోమాస్ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు ఏ ఏజ్లో అయినా రావచ్చు. మల్టిపుల్ మైలోమా యూజువల్గా అడల్ట్ అండ్ ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వస్తుంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా వస్తుంది సార్? లేదండి, యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్ కొన్ని మేము 100 కేసులు చూస్తే ఒక్క కేసు అది ఫ్యామిలీ హిస్టరీ కనెక్ట్ అయి ఉంటుంది. మిగతా అవన్నీ కూడా స్పోరడిక్ కేసెస్ అంటాం. స్పోరడిక్ కేసెస్ అంటే ఏ కారణం లేకుండా, ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా అన్ఫార్చునేట్గా ఆ చైల్డ్లో కానీ అడల్ట్లో కానీ రావడం, దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. అది ఫ్యామిలీకి జనరల్గా రిస్క్. ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనుకున్నాం చూడండి, పెద్ద పేగుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా యూజువల్గా ఒక 10% కేసెస్ అన్నా 15% కేసెస్ అన్నా మనం ఫ్యామిలీస్కి లింక్ పెట్టచ్చు. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందా ఇవన్నీ కూడా అడిగి తెలుసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం, బ్రెస్ట్, కొలాన్ క్యాన్సర్స్ వాటిల్లో. కానీ ఇందులో మాత్రం బ్లడ్ క్యాన్సర్లో కానీ అలాంటి లింక్స్ ఏమి ఉండవు. యూజువల్గా దీస్ ఆర్ ఆల్ అన్ఫార్చునేట్ స్పోరడిక్ క్యాన్సర్స్. అంటే ఈ బ్లడ్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలంటే మనం ఎలాంటి టెస్టులు చేయాలి? బ్లడ్ క్యాన్సర్ని డయాగ్నోజ్ చేయడం అది కూడా చాలా పెద్ద టాపిక్. మళ్ళీ మనము ఈ లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వాటిల్లో స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయి. మనం ఆల్రెడీ అనుకున్నాం, అంటే ముందస్తు ఇలాంటి క్యాన్సర్స్ ఏమన్నా మనం క్యాచ్ చేయవచ్చు అని అందులో ఎన్నో టెస్టులు ఉంటాయి. అలాంటి టెస్టులు బ్లడ్ క్యాన్సర్లో ఏముండవు. బ్లడ్ క్యాన్సర్ అనేది సడన్గానే బయటపడుతుంటాయి. యూజువల్గా చాలా విషయాల్లో చాలామంది బ్లడ్ క్యాన్సర్ని మనం ట్రేస్ కూడా చేయలేం. కొంతమంది పేషెంట్స్ ఈ మేజర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ 6 months. పేషెంట్స్ కాదు, నార్మల్ పీపుల్ ఈ ఎవ్రీ 6 months ఆర్ ఎవ్రీ 1 yearకి మేజర్ హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మేజర్ హెల్త్ చెకప్ చేసినప్పుడు జనరల్గా CBP అని బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు అప్పుడు ఇవన్నీ బయటపడే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ క్రానిక్ ల్యూకీమియాస్, క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా కానీ లింఫాయిడ్ ల్యూకీమియా కానీ ఎటువంటి లక్షణాలు లేకుండా ప్రజెంట్ అవుతుంటాయని చెప్పాను. ఇప్పుడు ఏమన్నా హెల్త్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు అందులో బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ యూజువల్గా స్క్రీనింగ్ పద్ధతులు జనరల్గా వీటిల్లో ఉండవు. మరి టెస్ట్లు ఎలా ఉంటాయి బ్లడ్ క్యాన్సర్స్లో అంటే, యూజువల్గా ఇప్పుడు మనం అనుకున్నప్పుడు ఒక ఇలాంటి లక్షణాలతో ఏదైనా ఫిజిషియన్ దగ్గర కానీ పీడియాట్రిషియన్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చిన్న రొటీన్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు అందులో తెల్ల కణాలు ఒకవేళ ఎక్కువైనాయని వాళ్ళకి కనబడితే ఇమీడియట్గా దే విల్ ఆర్డర్ ఫర్ అనదర్ టెస్ట్ కాల్డ్ పెరిఫెరల్ స్మియర్. ఈ పెరిఫెరల్ స్మియర్ అంటే అదే బ్లడ్ డ్రాప్ని ఒక స్లైడ్ మీద స్ప్రెడ్ చేసి మైక్రోస్కోప్లో పెట్టి ఒక పెథాలజిస్ట్ చూస్తారు. చూసి ఏం చెప్తారంటే వాళ్ళు ఎంత ఈ పలానా కేటగిరీ ఆఫ్ సెల్స్ ఎంత పర్సెంటేజ్ పెరిగాయి, అన్నెసరీ సెల్స్ ఎంత పర్సెంట్ పెరిగాయి అని కూడా తెలుస్తూ ఉంటాయి. దీన్ని యూజువల్గా ఏమంటారంటే బ్లాస్ట్ అంటారు వీటిని. సో ఇలాంటి బ్లాస్ట్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలిసేవి ఈ పెరిఫెరల్ స్మియర్లో తెలుస్తుంది. ఈ పెరిఫెరల్ స్మియర్ ఈజ్ ద ఫస్ట్ టెస్ట్ ఫర్ బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్ కాలర్ ఉన్నారు సార్, హుస్నాబాద్ నుండి మురళి గారు. నమస్తే అండి. హలో, డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మురళి గారు చెప్పండి. నా పేరు మురళి సార్. నాకు 2021లో AML కన్ఫర్మ్ అయింది సార్. ఓకే, నేను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా సార్. వెరీ గుడ్. ఇప్పుడు 3 years అవుతుంది సార్. వెరీ గుడ్. నేను ఇప్పుడు క్యూర్ అయిన టైంకి ఏమన్నా డేంజర్ జోన్లో ఉన్నట్ట సార్? ఫైన్, గుడ్. మీరు అట్లీస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోగలిగారు కాబట్టి ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. మీకు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండాలి. ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండాలి మీరు.
ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ ఎవరైతే మీకు ట్రాన్స్ప్లాంట్ చేశారో వాళ్ళని టచ్లో ఉండాల్సిందే మీరు. ఎందుకంటే ఇలాంటి జబ్బులు ఎప్పుడు మళ్ళీ తిరగబడితే తెలియదు. అందులో బ్లడ్ క్యాన్సర్ కాబట్టి మోస్ట్ నటోరియస్ క్యాన్సర్ కాబట్టి ఇది ఏ రోజు తిరగబడుతుందో తెలియదు కాబట్టి మీరు రిలాక్స్ కావడానికి లేదు. అఫ్ కోర్స్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. మీకు రాదని మళ్ళీ గట్టిగా అనుకునే అందరం ముందుకెళ్తాం, కానీ ఫ్యూచర్లో మళ్ళీ తిరగబడే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒకవేళ తిరగబడితే కూడా అది చాలా మళ్ళీ పెద్దగానే వస్తుంది కాబట్టి మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు కొంచెం విజిలెంట్గా ఖచ్చితంగా మీరు డాక్టర్తో టచ్లో ఉంటే చాలా చాలా బెటర్. అట్లీస్ట్ వేరే క్యాన్సర్స్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఇలాంటి లంగ్ క్యాన్సర్స్ మనకు లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. మనమే ఆ డాక్టర్ దగ్గర పోకుండా మనమే కొంచెం సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవచ్చు. వేరే చిన్న చిన్న టెస్టులు డైరెక్ట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. బట్ బ్లడ్ క్యాన్సర్ మీరు అసలు దాన్ని ట్రేస్ కూడా చేయలేరు. సో ఇట్లాంటి క్యాన్సర్స్లో ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఫాలోఅప్లో ఉండాల్సిందే. 3 years అయిపోయింది, ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. బట్ స్టిల్ ఇంకో 2-3 years మీరు ఫాలోఅప్లో ఉండాల్సిందే అండి. ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనం ఇంకా టెస్ట్లు అనుకున్నాం చూడండి. ఇప్పుడు పెరిఫెరల్ స్మియర్ ఈజ్ ద ఫస్ట్ టెస్ట్. ఈ పెరిఫెరల్ స్మియర్లో క్యాన్సర్ ఉన్నట్టుగా ఆ పెథాలజిస్ట్కి అనుమానాస్పదంగా ఉంటే డెఫినెట్లీ దట్ పేషెంట్ విల్ బి రిఫర్డ్ టు మెడికల్ ఆంకాలజిస్ట్ ఆర్ హెమటో ఆంకాలజిస్ట్. ఈ ఆంకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్గా చేసే టెస్ట్ బోన్ మ్యారో స్టడీ అంటారు. ఈ బోన్ మ్యారో స్టడీ అనేది బోన్ మ్యారో ఆస్పిరేషన్ అని ఉంటుంది, బోన్ మ్యారో బయాప్సీ అని ఉంటుంది, అండ్ సంథింగ్ కాల్డ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. ఈ 3 టెస్టులు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చేయాల్సిన టెస్ట్లు అవి. ఈ బోన్ మ్యారో సైటాలజీ, ఆస్పిరేషన్ ఆర్ బయాప్సీ అండ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో ఇది ఎటువంటి క్యాన్సర్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ అంటే ఇప్పుడు మనం స్మియర్లో వలన క్యాన్సర్ అని అనుకున్నప్పుడు దానికి కరెక్ట్ మోడల్ మళ్ళీ మనకు ఈ బోన్ మ్యారో స్టడీస్లో బయటపడుతుంది. ఈ బోన్ మ్యారో స్టడీస్లో అది బయటపడ్డాక ఇది ఎటువంటి మోడల్ అనేది కూడా తెలుస్తుంది. అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియానా, అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియానా అవన్నీ తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ చేయాల్సింది సంథింగ్ కాల్డ్ ఫ్లో సైటోమెట్రీ. ఈ ఫ్లో సైటోమెట్రీ అనే టెస్ట్ మనం మామూలుగా బ్లడ్ నుంచి చేయొచ్చు, బోన్ మ్యారో శాంపుల్ నుంచి కూడా చేయొచ్చు. సో ఈ బోన్ మ్యారో శాంపుల్ ఆర్ బ్లడ్ నుంచి మనం ఫ్లో సైటోమెట్రీ చేస్తే ఇంకా డెప్త్లో ఇది ఎటువంటి క్యాన్సర్ అని తెలుస్తుంది. బోన్ మ్యారోలో వచ్చిన నిర్ధారణ మనం ఇందులో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్లో సైటోమెట్రీ అయిపోయిన తర్వాత దెర్ విల్ బి అనదర్ 2 important tests కాల్డ్ సైటోజెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ స్టడీస్. ఈ సైటోజెనెటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. కొంతమంది డాక్టర్స్ చేయకుండా ముందుకెళ్ళిపోతారు, విచ్ ఇస్ రాంగ్. అండ్ కొత్తగా లాస్ట్ 10 years 15 years నుంచి మాలిక్యులర్ స్టడీస్ అనేవి ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఈ మాలిక్యులర్ స్టడీస్ కూడా మనం చేయాల్సి వస్తుంది. సో పెరిఫెరల్ స్మియర్, బోన్ మ్యారో స్టడీస్, ఫ్లో సైటోమెట్రీ, సైటోజెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ స్టడీస్ అన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్లో చేయాలి. ఈ సైటోజెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ స్టడీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాటితోనే మనకు ఈ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలన్నది ఐడియా వస్తుంది అనమాట. అంటే లైట్గా అంటే సింపుల్గా ట్రీట్మెంట్, రెగ్యులర్ కీమోథెరపీ చేయాలా, అగ్రెసివ్గా ఉండాలా, తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే అవసరం పడదా, ఫ్యూచర్ ఇంతకుముందు మన పేషెంట్ కాల్ అడిగినట్టు ఫ్యూచర్లో తనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న అన్ని విషయాలు కూడా ఈ సైటోజెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ స్టడీస్లో తెలిసే అవకాశం ఉంటుంది. సో ఆల్ దీస్ టెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క టెస్ట్ కూడా స్కిప్ చేసి ట్రీట్మెంట్ ముందుకు పోవడానికి ఛాన్స్ లేదు. ఇవి మనం యూజువల్గా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అండ్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియాలో చేస్తూ ఉంటాం. క్రానిక్ ల్యూకీమియాస్ అని ఇంతకుముందు అనుకున్నాం, క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా అండ్ లింఫాయిడ్ ల్యూకీమియా. ఈ క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియాలో ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ BCR-ABL టెస్ట్. ఈ BCR-ABL టెస్ట్ పాజిటివ్ వస్తే వేరే కొన్ని స్కోర్స్ ఉంటాయి. ఆ స్కోర్స్ కూడా మైండ్లో పెట్టుకొని వీ యూజువలీ స్టార్ట్ ద పేషెంట్ ఆన్ అ టాబ్లెట్ బై నేమ్ ఇమాటినిబ్. ఈ ఇమాటినిబ్ అనేది ఒక 400 mg టాబ్లెట్ ఉంటుంది. డైలీ నైట్ ఒకటి వేసుకోవాలి. ఈ టాబ్లెట్ కరెక్ట్గా వేసుకుంటే జీవితకాలం మొత్తం ఈ క్యాన్సర్ మళ్ళీ తిరగబడకుండా ఉంటుంది. 100లో 99 కేసెస్ పర్మనెంట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొత్త గైడ్లైన్స్ ప్రకారంగా ఒక 5 నుంచి 7 సంవత్సరాలు వాడిన తర్వాత ఆ టాబ్లెట్ ఆపేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో అది ఆ విషయాన్ని పక్కకు పెడితే యూజువల్గా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది డయాబెటీస్ అండ్ బీపీ హార్ట్ పేషెంట్స్కి ఒక్కొక్కరికి 4 మెడిసిన్స్ ఉంటాయి. అంటే మొత్తం 10-12 టాబ్లెట్స్ ఉంటాయి ఒక ప్రిస్క్రిప్షన్లో. ఇంత పెద్ద క్యాన్సర్ అని పేరు పెట్టుకున్న దానికి కూడా ఒక చిన్న టాబ్లెట్తోని లైఫ్ అంతా నార్మల్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ టాబ్లెట్ ఇమాటినిబ్ అని ఇట్స్ రెవల్యూషనరీ డ్రగ్. ఇది అంటే ఆంకాలజీలో ఇంత పెద్ద డిస్కవరీ, ఇంత పెద్ద ఇన్వెన్షన్ అనేది ఇంకా ఏ క్యాన్సర్లో ఇంత జరగలేదు. ఇది చేసినందుకు నోవార్టిస్ కంపెనీకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఇట్స్ అ గేమ్ చేంజర్ ఈ ఇమాటినిబ్ టాబ్లెట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్, ఎంతోమంది CML పేషెంట్స్ లక్షల కొద్ది ఉంటారు, కోట్లలో ఉంటారు, బయట లక్షలలో ఉంటారు మన కంట్రీలో.
ఐ రిక్వెస్ట్ ఆల్ దీస్ పేషెంట్స్ టు కంటిన్యూ ద ట్యాబ్లెట్ ఫర్ ఎవర్. చాలామంది పేషెంట్స్ ఒక 6 months 1 year కాగానే బాగానే అయిపోయింది, డాక్టర్లు అలాగే అంటారు లేండి అని చెప్పి ఆపేసే అవకాశాలు ఉంటారు. మీ సీ దోస్ పేషెంట్స్ 100లో ఒక 5 పేషెంట్స్ అట్లా ఆపేస్తూ ఉంటారు ఇన్స్పైట్ ఆఫ్ గుడ్ కౌన్సిలింగ్. సో అలాంటివి ఏవి చేయకుండా ఐ రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ టు కంటిన్యూ దీస్ ట్యాబ్లెట్స్ ఫర్ లైఫ్. అండ్ దిస్ ఇస్ క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా. ఒక్కసారి ఆ క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియాలో ఆ ట్యాబ్లెట్ తప్పిన తర్వాత 6 monthsకి మళ్ళీ జబ్బు పెరిగితే ఇంకా తర్వాత మళ్ళీ ఏం చేయడానికి లేదు, వెనక్కి ఎదురు చూడడానికి లేదు. అప్పుడు మీరు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 స్టేజ్ 3 పోతారు. స్టేజ్ 3లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ మ్యాక్సిమం 3 years. స్టేజ్ 2లో స్టేజ్ 3లో 1.5 year కంటే ఎక్కువ బ్రతకరు. సో స్టేజ్ 1లో జీవితకాలం మొత్తం నార్మల్గా ఉండాల్సిన కేసు అనవసరంగా పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. సో CML అనేది అందులో ఇమాటినిబ్ అనేది ఒక మ్యాజిక్ డ్రగ్ అది. సో CML అనేది మైండ్లో పెట్టుకోవాలి, CML ట్రీట్మెంట్ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అదర్ కేటగిరీ విచ్ వీ స్పోక్ అబౌట్ ఈస్ CLL, క్రానిక్ లింఫాయిడ్ ల్యూకేమియా. ఈ క్రానిక్ లింఫాయిడ్ ల్యూకేమియా ఇందులో కూడా పేషెంట్లు ఎటువంటి లక్షణాలు లేకుండా డాక్టర్ దగ్గరికి వస్తుంటారని చెప్పాను నేను మీకు. సో అంటే ఏదో టెస్ట్ చేసుకొని ఒక ఫిజిషియన్ దగ్గర అది బయటపడితే దెన్ ద కేస్ విల్ బి రిఫర్డ్ టు మెడికల్ ఆంకాలజిస్ట్. ఈ క్రానిక్ లింఫాయిడ్ ల్యూకేమియాలో చాలామంది పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయం. అంటే వాళ్ళని ఫాలోఅప్లో పెట్టుకుంటాం. ఎవ్రీ 2 or 3 monthsకి ఒకసారి మనం కనబడమంటాము. సెల్స్ ఎంత ఎత్తున పెరుగుతుంటాయి, ఎంత ఫ్రీక్వెంట్గా సెల్స్ పెరుగుతున్నాయి చూస్తూ ఉంటాము. ఒకవేళ ప్లేట్లెట్ బాగా పడిపోయినా, హెమోగ్లోబిన్ బాగా పడిపోయినా, తెల్ల కణాలు కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోయినా, మనం ఇంత ఉందనుకున్న లక్షణాలు ఫీవర్ కానీ, వెయిట్ లాస్ కానీ, నీరసము, నిస్సత్వ, ఈ లింఫ్ నోడ్స్ సైజ్ బాగా పెరిగిపోవడం కానీ, ఈ హెపటోస్ప్లీనోమెగాలీ బాగా పెరగడం, ఇలాంటివి ఏమన్నా జరిగితే మాత్రమే ఈ క్రానిక్ లింఫాయిడ్ ల్యూకేమియాలో ట్రీట్మెంట్ చేస్తాం. అదర్వైజ్ క్రానిక్ లింఫాయిడ్ ల్యూకేమియా పేషెంట్స్లో ఎవరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.